పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చెన్నుబోయిన వెంకటేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. వీరు పెద్ద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి. నా పేరు చెన్నుబోయిన వెంకటేశ్వరరావు. వేసవకాలం రోజుల్లో ప్రకృతి వ్యవసాయం వాళ్ళు 5 రకాల విత్తనాలు కలిపి ఇస్తా ఉన్నారు. ఎకరానికి 15 కేజీలు జల్లి అది పచ్చిరొట్ట పెంచినందువల్ల మనకి ఎరువులు తగ్గించి వాడుకోవటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా దాన్ని జల్లి కొంచెం 3 అడుగుల నుంచి 4 అడుగులు అటు వచ్చేంత వరకు ఉంచి ధాన్యం విత్తనాలు విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలు గ్రేడింగ్ చేసినటువంటి విత్తనాలు ఎక్కడ అమ్ముతున్నారు అనేది చూసుకుని మాకైతే మేము దగ్గరలో వసంతవాడ అన్నపూర్ణ సీడ్స్ నుంచి తెస్తా ఉన్నాము. దాన్ని జల్లేటప్పుడు మళ్ళీ మనం 2 రోజులు దళ్తామనగా భావిస్థానంలో కలిపి ఒక 2 రోజులు ఉంచి 2 డేస్ తర్వాత మనం విత్తనాలు మామూలుగా పొడిగా జల్లుకున్నా పర్వాలేదు, దమ్ము దాంట్లో జల్లుకున్నా ఇబ్బంది ఏం లేదు. బీపీటీ ఒక రకము, స్వర్ణ ఒక రకము, ఈ 2 రకాలు మేము ఎక్కువ వేస్తూ ఉంటాము. స్వర్ణ అనేది జాగ్రత్తగా చేసుకుంటే 48-50 బస్తాలు టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాము. దీని మీద బలం కూడా ఎక్కువ కోరదు. పచ్చిరొట్ట వేసి ఉండే దాని మీద వేసి ఇది 25 నుంచి 30 రోజుల లోపలనే ఊడ్చేయాలి. నారు వెంటనే బతుకుద్ది. ఈ వేసినప్పుడు ఒకసారి జింకు సల్ఫేటు 10 కేజీలు మైక్రోఫుడ్ కానీ అట్లాంటివి ఏదైనా ఒకసారి కలిపేస్తే నీకు బార్నే కూడా మనం వేసినటువంటి బలము 100% పనిచేస్తాక అవకాశం ఉన్నది. 2 ఎకరాలు 3 ఎకరాలు ఎదపెడుతున్నాము. ఆ ఎదబెట్టింది మటుకు కొంచెం ముందెత్తులో వేస్తున్నాము. దిగుబడి మామూలుగా ఇది 35-36 బస్తాలు అయితే అది 40 బస్తాలు గ్యారెంటీగా అవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ చేసే వాళ్ళకి 45-50 బస్తాలు కూడా అవటానికి అవకాశం ఉంది. సారవాలో బండినటువంటి ధాన్యాన్ని తీసుకోండి. రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. ఈ దాడవల బండి ఏగ్రంగా పెరుగుతున్నాయి, మాగుడు కూడా ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది. దానికి ఇది ఎదబెట్టినందువల్ల కూలీలు కొరత ఉండదు. మనం ట్రాక్టర్తో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే చేత్తో కూడా చల్లుకోవచ్చు. చేత్తో చల్లుకుని ట్రాక్టర్తో దారిని లాగించుకుంటే మనం ఏదన్నా వాటర్ ఫెసిలిటీ ఎక్కువైనప్పుడు ఆ చేళ్ళు అనేవి ఉంటే వెంటనే లాగేస్తున్నాయి వాటర్ కూడా బయటికి. దానివల్ల మొక్క కూడా నేవడంగా పెరగటానికి అవకాశం ఉంది. ఎదేసిన దాని మీద కొంచెం దిగుబడి ఒడ్డు తక్కువైనప్పటికైనా పైరు బాగా వస్తుంది నేల కొల్లటం వల్ల. ఈ వర్షాలు పడకముందే ఎదేస్తాం కాబట్టి పంట కాలం కూడా తగ్గుద్ది. ఒక 2 కూలీలు ఎక్కువ పెరుగుతారు తప్ప దానివల్ల అంతకంటే మనకి ఏ విధమైన ఖర్చు ఉండదు. ఎక్కువ శాతం ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఎదబెట్టే ప్రయత్నంలోకి వెళ్తే బాగుంటుందని నా సలహా. ఎరువులు కూడా 2 సార్ల మీద 2 పదులు 20 కేజీలు మాత్రం 20 కేజీల్లో ప్రమాదం లేదు. ఈరే ఎక్కువ వేసినందువల్ల రైతుకి ఇబ్బందులు ఉన్నాయి. చొప్పున పడిపోవటానికి అవకాశం కూడా చేను మెతకొస్తే చేను ఏనంగానే పడిపోద్ది. కాబట్టి ఇప్పుడైతే ఈరే తగ్గించి వాడేమో ఆటోమేటిక్గా నీ చేను పడదు. చేను కోత కోసేంత వరకు కూడా ఎక్కడన్నా మూల మెతకుండా అక్కడ ఒక 5 సెంట్లు 10 సెంట్లు పడితే తప్ప ఇక అంతకంటే ఎక్కువ పడటానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్క రైతు కూడా ఈరే తక్కువ వాడి దీన్ని అవలంబిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. బంతిపూలు కూడా ఎక్కడన్నా అక్కడ ఒకటి గట్టు మీద వేసుకున్నందువల్ల పురుగులు బాగా దాని కంట్రోల్ అవుతాయి. అది ఒకటి. గట్లు శుభ్రం చేసినందువల్ల మనకి ఎలికలు ఇబ్బంది ఉండదు. లేకపోతే గట్టు మీద ఎప్పుడైతే పిచ్చికాడ గడ్డ ఎప్పుడైతే ఉందో ఎలికలు ఆటోమేటిక్గా దాంట్లో ఉంటాయి. ఎప్పుడైనా 2-3 సార్లు సీజన్లో మనం నార్మల్ పోసేటప్పుడు ఒకసారి కొట్టాలి. కొంచెం చేను దుబ్బు చేసే టైంలో మళ్ళీ ఇంకోసారి కొడితే, ఇనుంపై చల్లుకునేటప్పుడు ఒకసారి కొడితే అప్పుడు నీ గట్లు శుభ్రంగా ఉంటాయి. కోత నూర్పిడి కూడా సారవా అప్పుడు మామూలు ఊడ్చింది కొద్దిగా ఎక్కువైనప్పటికైనా అన్ని విధాలుగా నూర్చుకున్నందువల్ల కొంతమంది మిషన్లు పెట్టేసి మనం ఏదో అప్పటికప్పుడు వదిలించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 8,000, 9,000, 10,000 అట్టా కొంటున్నారు గడ్డి. మనం కోసి కట్టుకుంటే సుఖమైన పని. మన ధాన్యానికి మద్దతు రేటు గవర్నమెంట్ ఇచ్చే రేటు వస్తుంది. నా దాన్ని కొనని ఏ రైతు వెళ్ళి మిల్లర్స్ని బతిమాలాల్సినంత అవసరం ఉండదు. కుప్ప మీద ఆరుదలు వచ్చేటప్పటికి సరుకు కూడా నీట్గా ఉంటుంది. ఏదన్నా రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు మిషన్ పెట్టుకున్నా లోపల రైతులు శుభ్రంగా ఆరబెట్టుకుని వేసుకున్నందువల్ల దాని యొక్క ఇబ్బంది ఉండదు. ఆ ఖర్చులు వరిగడ్డికైనా వస్తాయి. వరిగడ్డి స్వర్ణగానే అవి అయితేనేమో 8,000, 9,000 అట్లా కొంటున్నారు. ఈ 13, 18 అయితేనే 10,000 రూపాయలు కొంటున్నారు వరిగడ్డి. మనకు దానివల్ల కుప్పనూర్పుడు ఖర్చులు, పాత మిషన్ ఖర్చులు, ఈ ధాన్యం పట్టే ఖర్చులు కూడా వచ్చేస్తున్నాయి. ఒక్క కట్టేత ఖర్చు మాత్రమే ముందు ఎక్స్ట్రా అవుతుంది. ఆ ఎలవ మనకు రైతుకు బెనిఫిట్స్ ఉన్నది. ఖర్చు కూడా నీకు మామూలుగా వరిలో ఎదబెట్టిన దానికి అయితే ఒక 5,000 దానికి దీనికి డిఫరెంట్ వస్తూ ఉన్నది. దీనికి 35,000 ఖర్చు అయితే దానికి 40,000 అవుతుంది. అయినా సరే దీనికి ఖర్చు తగ్గుతుంది కాబట్టి పైరు పెరుగుద్ది. ఆ ఎలవ బాగా మెరకెత్తి పొలాలు అయితే ఎదబెడితే గడ్డి ఆగట్లా, ఊడు పూడ్చుకోవటమే కరెక్టు. మనకు నీరు తక్కువ వచ్చి కింద పొలాలు అయితే ఇవి అవలంబిస్తే దాని యొక్క ఖర్చు కొద్దిగా కలిసి వస్తుంది. దిగుబడి కూడా దీనికి దానికి ఒక 4-3 బస్తాలు తేడా వస్తుందండి. వచ్చినప్పటికైనా కూలీల ప్రభావం దానికి ఎక్కువ ఇబ్బంది ఉండదు. అది కూడా మీరు పరిగణలో తీసుకోండి రైతులు. వరిగడ్డి మార్కెటింగ్ వల్ల కూడా అధిక ఆదాయం పొందవచ్చునని ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. నమస్తే అండి.